నమస్కారం NSTV న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. వేల్పూర్ మండల కేంద్రంగా తెలంగాణ ప్రభుత్వ 99వ ప్రణాళిక ద్వారా ఇప్పటి వరకు జరిగిన వివిధ శాఖల సంక్షేమ పథకాల ప్రయోజనాలు, ఫలితాలు, సమస్య పరిష్కార పనులు వేగవంతం. ఎంపీడీఓ బాలకిషన్ మాట్లాడుతూ వేల్పూర్ సర్పంచ్ రాజ్ కుమార్ చొరవతో మండలంలో సోలార్ ఎలక్ట్రిక్ యూనిట్లు అప్లికేషన్లు 181 మండలాలలో అత్యధిక సంఖ్యలో రికార్డు స్థాయిలో రావడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యం చేరే వరకు వీలైనంత వరకు శాంక్షన్ చేయడం జరుగుతుందని తెలిపారు. 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, రేషన్ కార్డులు, సన్న బియ్యం, ఇందిరమ్మ ఇల్లు, మహిళా సాధికారత వంటి పథకాలు అర్హులకు చేరేలా ఈ కార్యక్రమం జరగాలి. తెలంగాణ రైజింగ్ 2047 విజన్తో ఆర్థికంగానే కాక అన్ని రంగాల్లో తెలంగాణను ప్రపంచంలో నెంబర్ 1గా నిలపాలన్నది మా సంకల్పం. ఈ సంకల్పంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలి. ప్యూర్ రేర్గా రాష్ట్రాన్ని వర్గీకరించుకున్నాం. వాటి పరిధిలో సేవా తయారీ, వ్యవసాయ రంగాల్లో ప్రపంచాన్ని ఆదర్శంగా మనం ఎదగాలి. ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకున్నాను. అయితే నేను ఇల్లు నిర్మాణానికి అప్లై చేసుకున్నప్పుడు వస్తుందా రాదా అని కొంచెం సందేహంగా ఉంది. ఇంతవరకు ఎప్పుడు ఏ లబ్ధి పొందలేదు. ఇది కూడా వస్తుందా రాదా అన్నట్టు సందేహం ఉంది. అది నా సొంత ఇంటి నిర్మాణం కళ నెరవేరింది. దీనికి సహకరించిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ముఖ్యంగా రాజేంద్రన్న గారికి, ఆయన చాలా సపోర్ట్ చేశారు. మాకు ప్రతి విషయాన్ని వివరంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు సొంత ఇంటి నిర్మాణం జరిగింది. సొంత ఇంట్లో ఉండబోతున్నందుకు సంతోషంగా ఉంది. అలాగే ఒక రిక్వెస్ట్, ఈ ఇందిరమ్మ ఇల్లు గురించి నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి గారికి కూడా ముఖ్యంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే చాలా కార్యక్రమాలు చేస్తున్నాడు ముఖ్యమంత్రి గారు. అవన్నిటిలో నేను 200 యూనిట్ల కరెంటు అది పొందుతున్నాను. ఇలా ఇంకా కొన్ని కూడా ఉన్నాయి. చాలా వరకు లబ్ధి పొందుతున్నాము. ఇవన్నిటి ద్వారా కృతజ్ఞతలు అదే సన్నబియ్యం కూడా వస్తున్నాయి. అందరికీ ఫస్ట్ మా స్పెషల్ ఆఫీసర్ మేడంకి, ఎంఎం మేడంకి, డాక్టర్ మేడంకి, అట్లాగే ఎంపీడో సార్కి, మళ్ళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ నర్సారెడ్డి గారికి, మళ్ళా మండల్ లెవెల్ ఆల్ సర్పంచ్కి, మీడియా మిత్రులకి, ఆల్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన అందరికీ నా నమస్కారం. మా రివ్యూని సంబంధించి 2 ఉన్నాయి. ఒకటి రేషన్ కార్డ్, కళ్యాణ లక్ష్మి షాదిమారి. ఇప్పటిదాకా నా మండల్లో 20/26 కళ్యాణ లక్ష్మి షాదిమారి దాదాపు 160 ఇచ్చినాం. ఇంకా దాదాపు 15 పెండింగ్ ఉన్నాయి. రేషన్ కార్డు సంబంధించింది టోటల్ మన మండల్లో రేషన్ కార్డ్ 14,760 బీపీఎల్ కార్డ్స్ ఉన్నాయి. 702 అంత్యోదయ కార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు మన దగ్గర ఆల్రెడీ రేషన్ కార్డు కొత్తది ఆల్రెడీ నడుస్తున్నది. ఎడిషన్ డిలీషన్ నా మండలంలో జరుగుతున్నది. ఎవరైనా మన మండలంలో ఆరోగ్యం ఉంటే మా ఆఫీస్ కదండి, అది ఇమీడియట్లీ చేస్తాము. నాకు సంబంధించిన డిపార్ట్మెంట్. వ్యవసాయ శాఖ ద్వారా ప్రభుత్వం రైతులకు అందిస్తున్న పథకాలతో ముఖ్యంగా రైతు భరోసా పథకం. రైతు భరోసా పథకం అంటే పంటలకు పెట్టుబడి అందించే పథకం. ఇది ప్రతి రైతుకు ఎకరానికి 6,000 రూపాయలు ఈ పంటల పెట్టుబడి కింద రైతు ఖాతాలో జమ జరుగుతుంది. అదే రైతు భరోసా పథకం. మనకు ఏసంగి 2025-26 సీజన్ గాను మొత్తం మండలంలో 10,957 మంది రైతులకు 9,10,76,949 రూపాయలు మన మార్చి నెలలో ప్రభుత్వం రైతు ఖాతాల్లో
జమ చేయడం జరిగింది. అది ఎకరంలోపు ఉన్న రైతులందరికీ ప్లస్ ఎకరం దాటిన 10 ఎకరాలు కానీ 20 ఎకరాలు ఎన్ని ఎకరాలు ఉన్నా కానీ ఎకరం వరకు అందరికీ ఇవ్వడం జరిగింది ఫస్ట్ విడతగా. మళ్ళా ఇంకా సెకండ్ థర్డ్ ఫేజ్లో కూడా ఈ సీజన్కు ఇస్తారని గవర్నమెంట్ చెప్పడం జరిగింది. అవి కూడా మీ ఖాతాల్లో తదుపరి ఇన్స్టాల్మెంట్లో జమ కట్టడం జరుగుతుంది. ఇది మనకు గ్రామాలు 17 రెవెన్యూ గ్రామాలు ఉంటాయి మన మండలంలో, 18 గ్రామ పంచాయతీ. ఈ 17 రెవెన్యూ గ్రామాలకు గాను అన్ని రైతులు సాగు యోగ్యమైన భూములన్నిటికీ ఈ రైతు భరోసా పథకం అనేది అమలు. రైతులందరికీ ఎకరంలోపు 6,000 రూపాయలు అందరికీ అకౌంట్లో ఆల్రెడీ నేరుగా లబ్ధిదారులకు జమ చేయడం జరిగింది. ఈ 99 రోజుల కార్యాచరణ ఒక సాధారణ కార్యక్రమం కాదు, ఒక దీక్ష. 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఒక్కటై దేశానికి ప్రపంచానికి ఆదర్శంగా ఎదగాలి. ఇదే నా కళ. ఆ కళను సాకారం చేయడంలో ప్రతి తెలంగాణ బిడ్డ భాగస్వామ్యం కావాలి. మీ అందరి సహకారాన్ని కోరుకుంటూ మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అలాగే గౌరవ లోకల్ సర్పంచ్ పథకం ఇల్లు రావడంతో శాంక్షన్ అయినందుకు సంతోషపడుతున్నాము. లేకుంటే కిరాయిలో ఉండడం, అక్కడ ఇక్కడ ఇబ్బంది ఉండడంతో బాగా ఇబ్బంది ఉండే. ఇప్పుడు ఇంద్రమ్మ పథకం ఇల్లు రావడంతో ఖుషిగా ఉన్నాము. ఇల్లు కట్టుకున్నాము. మనకు సన్న బియ్యంస్గా వస్తున్నాయి. బస్ కిరాయిలతో బాగా ఇబ్బంది ఉండే. బస్ ఫ్రీతో పోతున్నాము ఎక్కడికైనా. సన్న బియ్యంస్గా వస్తున్నాయి. సార్ చిన్న రిక్వెస్ట్ సార్, ఇది ఐకేపీ ద్వారా కూడా రుణాలు అందించడం వల్ల మేము చాలా సంతోషిస్తున్నాము. ప్రతి ఒక్కరికి ధనికులు ఏది తింటున్నారో పేదవారు కూడా అదే తినాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇది మంచి కార్యక్రమం అని మనందరికీ తెలుసు. గతంలో దొడ్డు బియ్యం ఇస్తే వెంటనే అమ్మేసేవారు. ఇప్పుడు అట్లా కాకుండా 99% ప్రతి ఒక్కరు తింటుందని నేను భావిస్తూ ఉన్నాను. అట్లాగే గతంలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ విషయంలో చూస్తే అధికారుల చుట్టూ తిరిగేవాళ్ళం, కానీ ఇప్పుడు అది రాజకీయ నాయకుల చుట్టూ తిరిగేవాళ్ళం. అది కాకుండా నేరుగా మీ సేవలు అప్లై చేసుకొని ఎంఆర్ఓ గారికి ఇస్తేనే మీ ఇంటికి చెక్ వస్తుంది. ఎక్కడికి కూడా తిరగద్దన్న ఉద్దేశంతో ఈ మధ్యనే మీ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో పంపించడం జరిగింది. గతంలో వేరే ఆఫీసుల చుట్టూ తిరిగి వేరే దగ్గరికి పిలిచేవారు, ఇప్పుడు నేరుగా మీ గ్రామ పంచాయతీకి వచ్చినాయి. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎంఏ గారు మాట్లాడారు. ముఖ్యమంత్రి గారు విద్యను ప్రత్యేకంగా భావించేవారు. విద్య అంటే పిల్లవాళ్ళకు బుద్ధి ఉంటేనే ఏదైనా చేసుకోగలుగుతారు. ఆ ఉద్దేశంతోనే మొదటి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే గ్రామాలలో ఉన్న స్కూళ్ళకు మొత్తం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. అదే మా ముఖ్యమంత్రి గారి నిబద్ధత. విద్యను అందించడంలో మంచి విద్యార్థులు మంచి భవిష్యత్తులో ఉండాలంటే, ఆ విద్యాలయాలకు రావాలంటే మౌలిక సదుపాయాలు ఉండాలన్న ఉద్దేశంతో అది చేయడం జరిగింది. అట్లాగే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తరఫున మనకు ఎన్నో కార్యక్రమాలు చేశాం. ఇప్పటికే గతంలో అంటే నాయకుల చుట్టూ తిరిగేవారు. ఇప్పుడు అట్లా కాకుండా నేరుగా అప్లికేషన్ చేసుకుంటే పార్టీలకు అతీతంగా ఈరోజు ఎంప్లాయ్మెంట్స్ ఇవ్వడం జరిగింది. వారు చేసే కార్యక్రమం చాలా అమోఘం. గతంలో ఇరిగేషన్ ఇవ్వాలంటే పంట పొలాలకు చెప్పాల్సింది ఏంటంటే మనకి కొన్ని డిపార్ట్మెంట్స్ చేయాల్సిన పనులు వీటన్నిటి మనకు ఇన్స్ట్రక్షన్ మనకి కరెక్ట్గా అందరికీ అందేటట్టు చేయమని మనకి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. దాని ప్రకారం మండల అధికారులందరూ మనకి అందుబాటులో ఉంటారు. ఈ ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి ప్రతి అందరూ మండల అధికారులందరూ ఇక్కడ హాజరే ఉన్నారు. వాళ్ళందరూ వాళ్ళ డిపార్ట్మెంట్ స్కీమ్స్ గురించి మీకు తెలియవరుస్తారు.
ధన్యవాదాలు. శాలరీస్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే సంఖ్యను బట్టి ఒక స్కావెంజర్ని ఇస్తారు. ఆ స్కావెంజరు విధులు ఏంటంటే పరిసరాలను శుభ్రం చేయడము, బాత్రూమ్లను శుభ్రం చేయడం, ఈ పనులు నిర్వహించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆటో, గూడ్స్, ట్రాలీ, తర్వాత పాడి పశువులు, తర్వాత ఎలక్ట్రిక్ పంప్ సెట్, సోలార్ పంప్ సెట్, వీటికి గౌరవ సర్పంచుల ద్వారా కోరగా జిల్లాలోనే అత్యధిక అప్లికేషన్స్ మన మండలానికి రావడం జరిగింది. 181 అప్లికేషన్స్ వచ్చినాయి. జిల్లాలో ఎక్కడా రాలేదు. ఈవెన్ అర్బన్లో అంటే మున్సిపల్ ఏరియాలో కూడా 6 నిజామాబాద్లో కూడా ఇన్ని అప్లికేషన్ రాలేదు. వీటిని పరిశీలించడం జరుగుతుంది. సాధ్యమైనంత వరకు మన మండలి కూడా ఎక్కువ తీసుకొని సాధ్యమైనంత వరకు మనకు గవర్నమెంట్ ఇచ్చిన టార్గెట్ ప్రకారం మంజూరు చేయడం జరుగుతుంది. ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈ వేదిక పైన ఉన్న పెద్దలందరికీ నా నమస్సుమాంజలు, అలాగే ఈ కార్యక్రమానికి చేసినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు. అయితే వేల్పూర్ మండలంలో చూసినట్లయితే మొత్తం పాఠశాలలు 43, ప్రైవేటు అండ్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ అన్ని సెక్టర్స్లో కలిపి కూడా 43 పాఠశాలలు ఉన్నాయి. అందులో ప్రైమరీ స్కూల్స్ 18, అప్పర్ ప్రైమరీ స్కూల్స్ 4, హై స్కూల్స్ 9, ఒక కేజీబీవి, ప్రైవేట్ స్కూల్స్ 11 ఉన్నాయి. ఒక సోషల్ వెల్ఫేర్ బాయ్స్ స్కూల్ ఒకటి ఉంది. అది మనము ఇక్కడ అకామిడేషన్ లేకపోవడం వల్ల ఆర్మూరు మండలంలో ఇది నిర్వహించడం జరుగుతూ ఉంది. పాఠశాలలో ఉపాధ్యాయుల సంఖ్య గవర్నమెంట్ సెక్టార్లో చూసినట్లయితే శాంక్షన్ పోస్టులు 189, అందులో వర్కింగ్ 165, 23 పెండింగ్లో ఉన్న 23 వేకెన్సీ ఉంది, 23 ఖాళీలు ఉన్నాయి. అందులో వర్కింగ్ కండిషన్స్ చూసుకున్నట్లయితే 8 GHMs, 7 LFL హెడ్ మాస్టర్లు, 94 మంది స్కూల్ అసిస్టెంట్లు, 56 మంది SGTలు వర్క్ చేయడం జరుగుతుంది మన మండలంలో. అయితే మన మండలంలో 2 కాంప్లెక్స్లు నిర్వహించడం జరుగుతుంది. అంటే మండలాన్ని 2 కాంప్లెక్స్లుగా విభజించి పాఠశాలల నిర్వహణ అనేది సమర్థవంతంగా నిర్వహించడం కోసము మనము కాంప్లెక్స్లను నిర్వహించుకోవడం జరుగుతుంది. మన దగ్గర ఉన్నటువంటి కాంప్లెక్స్లు చూసినట్లయితే ఒకటి ZPHS వేల్పూర్, అలాగే ZPHS అక్సర్. ఈ 2 కాంప్లెక్స్లో మనము పాఠశాలలు నిర్వహించడం అనేది జరుగుతూ ఉంటుంది. 1,50,00,000 రూపాయలు ఇవ్వాలని టార్గెట్ ఉండగా 712 సంఘాలకు 56,17,00,000 రూపాయలు 101% రుణాలు ఇప్పించడం జరిగింది. అదేవిధంగా వడ్డీ లేని రుణాలు ఈ ప్రభుత్వము మహిళలకు ప్రతిష్టాత్మకంగా ఇస్తున్న వడ్డీ లేని రుణాలు 1,22,13,000 రూపాయలు సంబంధిత మహిళా సంఘాల సభ్యుల ఖాతాలలో జమ చేయడం జరిగింది. స్త్రీనిధిలో ఈ సంవత్సరము 6 కోట్ల రూపాయలు టార్గెట్ ఉండగా రికార్డుగా మనకు 9 కోట్ల రూపాయలు 120% మనము ఈ ఆర్థిక సంవత్సరంలో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే ఉద్దేశంతో సంఘాలలో లేని మహిళలను కూడా అందరినీ సంఘాలలో ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరంలో వృద్ధుల సంఘాలు 46 మరియు వికలాంగుల సంఘాలు 9 మరియు స్వయం సహాయక సంఘాలు 17, కిషోర బాలికల సంఘాలు కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వము నిర్ణయించుకున్నది. మన మండలంలో ఇప్పటి వరకు 9 సంఘాలు ఏర్పాటైనాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో 81 సంఘాలు మన ఐకేపీ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా స్కూల్ యూనిఫామ్స్ 2,337 మంది విద్యార్థులకు ఈ ఆర్థిక సంవత్సరం యూనిఫామ్స్ స్టిచ్చింగ్ చేయడాలని గ్రామ స్థాయిలో ఈ యొక్క యూనిఫామ్ స్టిచ్చింగ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వం మండల సమాఖ్యకు మొన్ననే ఒక వారం రోజుల క్రితము మనకు 2 సంవత్సరాల 3 నెలలు పూర్తయింది. సరిచేస్తూ సంక్షేమం అభివృద్ధి విషయంలో రాజీ పడకుండా మన ప్రభుత్వం పనిచేస్తుంది. మేము పాలకులం కాదు, సేవకులం అన్న భావనతో ప్రజల ఆకాంక్షలు అవసరాలే కేంద్ర బిందువుగా నిత్యం శ్రమిస్తున్నాం. ప్రతి నిర్ణయంలో ప్రజల మేలు, సామాజిక బాధ్యత
రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుంటున్నాం. ఉప ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో వరుస విజయాలతో ప్రజల పాలనకు మీ ఆమోదం, మద్దతు ప్రకటించారు. మీరు ఇచ్చిన ఈ ఫలితాలను మా బాధ్యతలు మరింత పెంచాయి. ప్రభుత్వ పథకాలు అంటే కాగితాలు కాదు, ప్రజల జీవితాల్లో సుష్టమైన మార్పు తేవాలన్నదే నా సంకల్పం. ఆ ఉద్దేశంతోనే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించాం. మార్చి 6 నుండి 99 రోజుల పాటు గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు అన్ని శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమం ఒక ఉద్యమంలా సాగాలి. ఊరు వాడ సమస్యల పరిష్కారమే పరమావధిగా ప్రతి అధికారి పనిచేయాలి. వేగంగా ఫైళ్ల క్లియరెన్సు, ప్రభుత్వ కార్యాలయాల్లో పరిశుభ్రత, నిర్ణయాల్లో పారదర్శకత ఉండాలి.